ఇజ్రాయెల్కి పాలస్తీనాకి పడదు. ఇరాన్ అంటే సౌదీకి అసలు నచ్చదు. మనకేమో పాకిస్తాన్ అంటే చిరాకు. అమెరికాకి రష్యాకి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఇలా ప్రపంచంలో వేరే దేశం అంటే పడని దేశాలు చాలా ఉన్నాయి. ఒక దేశం ఏంటి, అవతల వాళ్ళ తెగ, కులం, మతం, సాంప్రదాయం, భాష, పద్ధతి, ఆచారం, అలవాట్లు, పార్టీలు, సిద్ధాంతాలు, అబ్బో ఈ లిస్ట్ చాలా ఉంది. ఇవంటే పడనోళ్ళు కొల్లలు. ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించడానికి కారణాలు పెద్దగా ఎత్తుకోకర్లేదు. మీరు ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే మీకే బోల్డని దొరుకుతాయి. ఇన్ని రకాలుగా విడిపోయిన మనుషులందరూ కూడా కేవలం ఒకే ఒక ప్రదేశం నుండి, అది కూడా ఒకే ఒక సమూహం నుండి తమ ప్రయాణం మొదలుపెట్టారని, అక్కడి నుంచే భూమంతా విస్తరించారని మీలో ఎంతమంది తెలుసు? అది చెప్పే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. మీ అరుణ్, కుతూహలశాల నుండి. 1972 సంవత్సరంలో శాస్త్రవేత్తలు మనిషి రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ మీద పరిశోధనలు చేస్తుంటే ఒక కొత్త విషయం బయటపడింది. అదేంటంటే, ఈ భూమి మీద మనుషులు కొన్ని వందల కోట్ల మంది ఉన్నా కానీ హిమోగ్లోబిన్లో ఉన్న వేరియంట్లు మాత్రం చాలా తక్కువ. వాళ్ళు షాక్ అయిపోయారు. మనుషులేమో తూర్పున జపాన్ నుంచి పశ్చిమాన అమెరికా దాకా ప్రపంచం అంతా విస్తరించున్నా కానీ హిమోగ్లోబిన్లో మాత్రం తేడాలు ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయా అని మనిషి యొక్క డిఎన్ఏను పట్టుకొని ఇంకొన్ని పరిశోధనలు చేశాక అర్థమైంది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే ఒక సమూహం నుండి వచ్చిన వాళ్ళని, ఆ సమూహం జనాభా కూడా సుమారు 1000 నుంచి 10,000 మధ్యనే ఉండేదని, పైగా వాళ్ళు బతికిన కాలం కూడా అటు ఇటుగా 70,000 నుంచి 80,000 సంవత్సరాల మధ్య అని తేల్చారు. జెనెటికల్గా ఇప్పుడు నేను చెప్పింది ప్రూవ్ అయినా కానీ దీని మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సైన్స్ అంటే అంతే కదా మరి. అంతకుముందు మనుషులు లేరా, ఉంటే వాళ్ళందరూ ఏమైపోయారు, వగైరా వగైరా. దానికి తోడు వాయువ్య మొరాకోలో 1961 సంవత్సరంలో జరిగిన తవ్వకాల్లో కొన్ని శిలాజాలు బయటపడినాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే, అంటే అవి ఎంత పాతవని సైంటిఫిక్గా చెక్ చేస్తే 3 లక్షల సంవత్సరాలని తేలింది. దానికి తోడు ఇథియోపియాలో 2 లక్షల సంవత్సరాల క్రితమే మనుషులు జీవించినట్టు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. 2-3 లక్షల ఏళ్ల క్రితమే మనుషులు భూమి మీద ఉన్నప్పుడు మనందరి పూర్వీకులు 70,000 క్రితమే బతికిన ఒకే ఒక సమూహం నుండి ఎలా వచ్చారు, మిగిలిన సమూహాలు ఏమైపోయినాయి, వాళ్ళ తరాలు, వాళ్ళ వారసులు ఎలా అంతరించిపోయారు, ఇట్లాంటి చిక్కు ప్రశ్నలు ఇంకా ఇంకా ఎక్కువైపోయినాయి. వీటన్నిటికీ సమాధానం మన భారతదేశంలో, అందున మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలుకి దగ్గరలో ఉన్న జ్వాలాపురం అనే చిన్న గ్రామంలో ఉందని మాకు తెలిసింది. దాన్ని చూడటానికి మా కుతూహలశాల టీం కూడా బయలుదేరింది. ఆ అడ్వెంచర్ ఏంటో మీరు కూడా చూడండి. ఈ వీడియోలో నేను కింద మీద పడి గుంటలో దిగిమరీ తవ్వుతుంది మామూలు మట్టి కాదు, చల్లారిపోయిన ఒక అగ్నిపర్వతపు బూడిద. అదేంటి, మన దేశంలో, అందులో మన రాష్ట్రంలో అగ్నిపర్వతాలు అసలు లేవు కదా, ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా ఇంత భారీ మొత్తంలో ఎలా ఉంది అని ఆలోచిస్తున్నారు కదా. అక్కడికే వస్తున్నాం. దాదాపు 75,000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇండోనేషియా ఉన్న ప్రాంతంలో తోబా అనే ఒక పెద్ద అగ్నిపర్వతం ఉండేది. అది ఒక్కసారిగా విస్ఫోటనం చెంది దాని లావా ప్రపంచంలో చాలా చోట్ల ఎగిసిపడింది. ఇప్పటిదాకా మనకు దొరికిన ఆధారాలను బట్టి మనిషికి తెలిసిన అతిపెద్ద అగ్నిపర్వతపు విస్ఫోటనాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఎంత పెద్దదంటే దాని లావా 20 నుంచి 30,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో 100 మీటర్లు అంటే 330 అడుగుల మందంతో కప్పేసింది. దాని నుంచి వచ్చిన ఒక పెద్ద బూడిద కుప్ప ఈ జ్వాలాపురంలో పడింది. కానీ కాలక్రమేణా దాని మీద మట్టి తెరలుగా పేరుకుపోవడంతో అది భూపైపొర నుంచి 1.5 నుంచి 3 మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది.
మీరు ఈ వీడియోలో చూస్తే లోపల తెల్లగా పొరలు పొరలు కనిపిస్తున్నాయి కదా, అదే ఆ తోబా బూడిద. జాగ్రత్తగా చూడండి పొరలు ఎలా పెరిగిపోయినాయో. ఆ ఊరి వాళ్ళు కూడా సున్నపు బట్టీలని పేరు పెట్టి ఆ బూడిదను త్రవ్వి మరీ ఆ వ్యాపారులకు అమ్మేస్తున్నారు. దీనిలో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటం మూలంగా డిటర్జెంట్ లాగానో లేదా మెటల్ పాలిష్ చేసే ఇండస్ట్రీల్లోనో బాగా వాడతారు. ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం. తోబా పేలినప్పుడు దాని పొగ ఆకాశంలోకి వెళ్ళి భూమి మొత్తం ఆవరించి సూర్యకిరణం అనేదే భూమి మీద పడకుండా కప్పేసింది. ఆ బూడిద మొత్తం భూమి మీద రావడానికి 10 ఏళ్ళు టైం పట్టింది. అలా 6 నుంచి 10 సంవత్సరాలు సూర్యకాంతి భూమి మీద పడకపోయేసరికి వల్కానిక్ వింటర్ అనే ప్రక్రియ జరిగి భూమి మీద ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఎంతలా అంటే ఆ అగ్నిపర్వతం పేలినప్పటి నుంచి 1000 సంవత్సరాల పాటు భూమి మీద అసలు వేసవికాలం అనేదే రాలేదు. ఇందాక చెప్పినట్టు ఈ అగ్నిపర్వతం కూడా పేలి దాదాపు 73,800 సంవత్సరాలని పరిశోధనలో తేలింది. కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ తోబా అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చిన ధూళికి, ఆ తర్వాత వచ్చిన డస్ట్కి, 1000 సంవత్సరాల చలికాలానికి ఇందాక నేను చెప్పిన మానవ సమూహం తప్ప మిగిలిన అన్ని సమూహాలు అంతరించిపోయినాయి. వాళ్ళు ఎలాగో బతికి బయటపడటంతో వాళ్ళ వారసులుగా ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. ఒక పక్క DNA ఆధారాలు, ఇంకో పక్క అగ్నిపర్వతం పేలిన టైం లేను, 70,000 సంవత్సరాలనే సూచించడంతో ఈ థియరీ ఒక కొలిక్కొచ్చింది. ఇది ఇప్పటి వరకు నిరూపించబడిన విషయం. ఇకపై దీనికి విరుద్ధంగా ఏదైనా ఆధారాలు దొరికితే ఈ సిద్ధాంతంలో మార్పులు చేయడానికి సైన్స్ ఎప్పుడూ రెడీగా ఉంది. ఇందాక చెప్పినట్టు సైన్స్ అంటే అంతేగా మరి, ఒకదాన్ని పట్టుకొని ఎప్పుడూ కూర్చోకూడదు కదా. ఇక కన్క్లూజన్ ఏంటంటే మనలో చాలామంది అనుకునేటట్టు అవతలోడు వేరే దేశమోడో, మతమోడో, కులమోడో వగైరా వగైరా కాకుండా ఇవేమీ లేకముందే, అంటే వీటినన్నిటినీ మానవ సమాజం సృష్టించడానికి ముందే వాడు మనతో రక్తం పంచుకున్న ఒక మనిషి. అందరం ఒకే చోట ఒకే టైంలో ఒకే కుటుంబంతో మొదలయ్యాం. దీన్ని అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండాలో లేకపోతే కారణాలు వెతుక్కుని మరీ విడిపోవాలో మన ఇష్టం.